ఒక స్టూడెంట్కి చాలా అవసరమైన విషయం ఏంటి? ఒక స్టూడెంట్ మంచిగా చదవాలంటే చాలా అవసరమైన విషయం ఏంటి? అది చదవడానికి చాలా అవసరమైన విషయం ఏంటి? చాలా అవసరమైన విషయం ఒక స్టూడెంట్కి. నంబర్ 1 మెమొరీ, అంటే జ్ఞాపక శక్తి. రెండోది తక్కువ టైంలో ఎక్కువ పని చేసే సామర్థ్యం. ఏంటి? తక్కువ టైంలో ఎక్కువ పని చేసే సామర్థ్యం. ఒక స్టూడెంట్కి చాలా ఇంపార్టెంట్ అనే విషయం ఏంటి? మెమొరీ ఒకటి, రెండోది ఎఫిషియన్సీ. మెమొరీ అంటే ఏంటి? జ్ఞాపక శక్తి. ఎఫిషియన్సీ అంటే ఏంటి? తక్కువ సమయంలో ఎక్కువ పని చక్కగా చేయటం. ఏంటి ఎఫిషియన్సీ అంటే ఏంటి? తక్కువ సమయంలో ఎక్కువ పని చక్కగా చేయటం, దాన్ని ఎఫిషియన్సీ అంటాం. ఇప్పుడు ఒక విద్యార్థికి కావాల్సిన మెమొరీ, అలాగే ఎఫిషియన్సీ అందరూ కోరుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ ముందు దేవుడు వచ్చాడనుకో, ఏం కావాలని కోరుకుంటారు మీరు? ఏమైనా వరం అడుగుంటే చెప్పమ్మా, ఏం కావాలని కోరుకుంటావు? చదువు కావాలని కోరుకుంటావు. నువ్వు నిజంగా చెప్పాలి, ఇది అబద్ధాలు చెప్పకూడదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి కోరుకుంటారు. ఒకరేమో ఏ టిఫిన్ కావాలో, ఏ తిండి కావాలో, ఏ డబ్బు కావాలో, ఏ సినిమా స్టార్ అవ్వాలో ఏమేమో కోరుకుంటారు, అవునా కదా? కానీ ఒక విద్యార్థి కోరుకోవాల్సిన 2 విషయాలు ఏంటి? ఒకటి మెమొరీ, ఏంటి? రెండోది ఎఫిషియన్సీ, EFFICENCY, ఎఫిషియన్సీ అంటే తక్కువ సమయంలో ఎక్కువ పని చక్కగా చేయటంని ఎఫిషియన్సీ అంటామన్నమాట. ఇది కోరుకోవాల్సిన విషయాలు అన్నమాట. ఇప్పుడు ఇందాక మనం రికార్డ్ చేస్తుంటే పాత వీడియోలు ఉంది కాబట్టి, స్పేస్ తక్కువ ఉంది కాబట్టి మనకి మెమొరీ ఫుల్ అయ్యి వీడియో రికార్డ్ అవ్వచ్చు. అలాగే మీరు స్టూడెంట్స్ అయినప్పటికీ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మీ జీవితంలో ఏమేమో చూస్తారు, ఏమేమో వింటారు, ఏమేమో ఆలోచిస్తారు, చాలా విషయాలు చదువుతారు, చాలా విషయాలు చేస్తారు. అవన్నీ ఇక్కడ మెమొరీలో స్టోర్ అయిపోతుంది. మెమొరీలో స్టోర్ అయిపోతే చక్కగా సమయానికి తీసుకోలేకపోతారు, మీకు గుర్తుకు రాదు. చాలా విషయాలు మీకు తెలుసు, సడన్గా ఎవరైనా అడిగారనుకో అబాబాబా అంటారు. ఎగ్జామ్ వచ్చిందనుకో అబాబాబా అంటాం. ఎందుకు? బికాస్ మెమొరీ ఆర్గనైజేషన్ కరెక్ట్గా లేకపోతే అలా అవుతుంది. అంటే మెమొరీని చక్కగా వాడకపోతే అలా అవుతుంది. అది అవ్వాలంటే ఏం చేయాలి? ముందు 2 మంత్రాలు చెప్పుకోవాలి. మంత్రాలు అంటే మంత్రాలు తంత్రాలు కాదమ్మా, నాకు నేను చెప్పుకునే మంచి మాట, నాకు నేను చెప్పుకునే మంచి మాట. బయట వాళ్ళు మనకు చెప్పే మంచి మాటని పాఠం అంటాం. నేను నాకు చెప్పుకునే మంచి మాటని మంత్రం అంటాం. ఆ మంత్రం వేరు, ఓం హ్రీం రూం క్రూం బూం బోస్, అది వేరు. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మనకి బయట వాళ్ళు చెప్పే మంచి మాటలే పాఠాలు, నాకు నేను చెప్పుకునే మంచి మాటలే మంత్రాలు. దాన్నే అఫర్మేషన్స్ అంటాం. అఫర్మేషన్స్ అంటే ఏంటి? నేను ఇలాగే ఉండాలి, నేను ఇలాగే చేస్తాను. ఇప్పుడు మనందరూ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం ఆలోచిస్తామో అదే వాగాలి, అంటే అదే మాట్లాడాలి. ఏం మాట్లాడతామో అదే చెయ్యాలి. అప్పుడు సంతోషంగా ఉండగలుగుతాం. నేను ఆలోచించేది ఒకటి, మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి అయితే మనకి ఆనందం పోతుందన్నమాట. దానికి కారణాలేను, చాలా కారణాలు ఉన్నాయి. ఓకే, ఒక పని చేద్దాం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్తా, ఆ ప్రేయర్ అందరూ చేయాలి. కళ్ళు మూసుకొని స్ట్రైట్గా కూర్చోవాలి. నేను చెప్పింది రిపీట్ చేయాలి. కళ్ళు మూసుకొని స్ట్రైట్గా కూర్చో. మీ స్కూల్లో ఏమని నేర్పించుంటారు, ఆయన ఒకసారి రిపీట్ చేద్దాం. క్లోజ్ యువర్ ఐస్. ఓం అసతో మా సద్గమయ తమసో మా
జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే, ఓపెన్ యువర్ ఐస్. ఏమైనా అర్థమైందా? ఏం అర్థం కావట్లేదు. ఇందాక సారేమో మంత్రం వద్దన్నారు, మళ్ళీ ఏదో మంత్రం చెప్పారు. అది మంత్రం కాదు, దాన్ని మన మనసులకి మనం చెప్పుకునే పాఠం అన్నమాట. అది సాంస్క్రిట్లో ఉంది. ఏంటి నేను చెప్పింది? సాంస్క్రిట్లో. ఓం అసతోమ సద్గమయ అంటే ఏంటి అంటే, ఓం అంటే ఓ దేవుడే, ఏ దేవుడైనా ఉండొచ్చు. మీ అల్లా ఉండొచ్చు, క్రిస్టియన్ జీసస్ ఉండొచ్చు, రాముడు ఉండొచ్చు, కృష్ణుడు ఉండొచ్చు, ఎవరో ఉండొచ్చు. ఆఖరికి మీ తల్లిదండ్రులు ఉండొచ్చు, మీకు పాఠాలు చెప్పే గురువులు ఉండొచ్చు. వాళ్ళే మనకు దేవుడు, అవునా కాదా? సో ఇప్పుడు వాళ్ళకి చెప్తున్నాను ఏమని, అబద్ధాలు, అసతోమ సద్గమయ అంటే అబద్ధాల నుంచి నిజాయితీకి నన్ను తీసుకెళ్ళండి. ఏంటి? అబద్ధాల నుంచి నిజాయితీకి నన్ను తీసుకెళ్ళండి. నెక్స్ట్ తమసోమ జ్యోతిర్గమయ అంటే చీకటి నుంచి వెలుతురుకి తీసుకెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన క్లాస్ రూమ్కి ఉన్నాం, ఇప్పుడేమైపోయింది? ఏ ఊరికి ఏం కనిపించట్లేదు, భయం వేస్తుందా లేదా? మన జీవితం కూడా ఇలాగే అవుతుంది. సో అలాంటి ఏం చేయాలి మనం? చీకటి నుంచి వెలుతురికి ఇలా రావాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, అసతోమ సద్గమయ అంటే అబద్ధాల నుంచి నిజాయితీకి తీసుకెళ్ళు. తమసోమ జ్యోతిర్గమయ అంటే చీకటి నుంచి వెలుతురికి తీసుకెళ్ళు. ఓకేనా? మృత్యోర్మ అమృతంగమయ. మృత్యం అంటే తెలుసు కదా, చచ్చిపోవటం. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే చచ్చిపోయినట్టు జీవిస్తుంటాం. చచ్చిపోయేటట్టు జీవించేదేంటి? 100 సార్లు చెప్తుంటారు, ఒరే బుద్ధిగా చదువుకోండిరా, డిసిప్లిన్గా కూర్చోండిరా, స్నానాలు చేసుకోండిరా, దేవుడికి ముక్కండిరా, నమాజ్ చేయండిరా, అది చేయండిరా, ఇది చేయండిరా చెప్తుంటారు. అయినా మనం చేయం. ఎందుకు? చచ్చిపోయిన జంతువులా మనం బతుకుతుంటాం అన్నమాట. అలా కాకుండా మృత్యు నుంచి ఏంటి? అమృతంగమయ. అమృతం తాగితే ఏమవుతుంది? పోయిన ప్రాణాలు తిరిగి వచ్చేస్తుంది. అదే కదా చెప్పేది మన వాళ్ళు. సో ఏంటంటే స్పృహ, చావు స్పృహ లేనిది రెండు ఒకటే, జీవితం స్పృహలో ఉన్నది రెండు ఒకటే. అవన్నీ కరెక్ట్గా ఉంటేనే మన మెమొరీ కానీ మన ఎఫిషియన్సీ కానీ ఎదుగుతాయి. ఎస్పెషల్లీ 10th స్టాండర్డ్ ఎగ్జామ్ రాసేవాళ్ళు, యాన్యువల్ ఎగ్జామ్ రాసేవాళ్ళు, మీ అందరిది చాలా వరకు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు చెప్పబోయే లెసన్ అన్నమాట. ఓకే, సో టోటల్ 12 లెసన్ ఉన్నాయి దీంట్లో. ఈరోజు 4 మాత్రం నేర్పిస్తా, మిగతా 8 నెక్స్ట్ క్లాస్లో ఎప్పుడైనా నేర్పిస్తా. కండిషన్ నెంబర్ 1, ఈ 4 పాటిస్తేనే నెక్స్ట్ 8 నేర్పిస్తా, లేకపోతే నేర్పియాను నేను. అర్థమైందా? అర్థం కావట్లేదా? మెమొరీ ఫాస్ట్గా కావాలా వద్దా? ఒక్కసారి ఇలా చూసి ఒక్కసారి చదివితే అలాగే ప్రింట్ అయిపోవాలి. మళ్ళీ చదివే ఆలోచన ఉండకూడదు. దానికి చేయాల్సిన పని ఏంటి? ఏదైనా చదువుకునే ముందు, ఏదైనా పని చేసే ముందు ఈ 4 విషయాన్ని మీకు మీరు చెప్పుకోవాలి. అదేంటి? ఇంగ్లీష్లో నేను చదువుతా. ఐ నో మై వీక్నెస్ అండ్ ఐ కంప్లీట్లీ యాక్సెప్ట్ ఇట్ బికాస్ యాక్సెప్టెన్స్ ఇస్ హ్యూమిలిటీ. అంటే ఏంటి? ఇంకోసారి రిపీట్ చేస్తా. ఐ నో మై వీక్నెస్ అంటే ఏంటి? నా బలహీనత. ప్రతి ఒక్కరికి ఒక బలహీనత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఎవరో అబద్ధాలు ఆడారనుకో, ఎవరో మోసం చేయడానికి ట్రై చేశారని కోపం వస్తుంది. చదువుకోలేదనుకో కోపం వస్తుంది. మీకు చాక్లెట్ ఇవ్వకపోతే కోపం వస్తుంది. టీచర్ తిడితే కోపం వస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి బలహీనత ఉంటుంది. కొంతమందికి ఎంత రాసినా గుర్తుండదు, ఎంత చదివినా గుర్తుండదు. మన బలహీనత. కొంతమంది ఎక్కువ దూరం నడవలేరు, కొంతమంది ఎక్కువ అన్నం తినలేరు. అవన్నీ బలహీనత. బలం అంటే ఏంటి? స్ట్రెంగ్త్, నీ వల్ల అయ్యినది. బలహీనత అంటే నా వల్ల కానిది. ఐ నో మై వీక్నెస్ అంటే నా బలహీనత నాకు తెలుసు. కళ్ళు మూసుకొని నేనేం చేస్తాను ఏదైనా పని చేసేప్పుడు? నా బలహీనత నాకు తెలుసు. అండ్ ఐ కంప్లీట్లీ అక్సెప్ట్ ఇట్. ఎవరో చెప్తారు, అరే నువ్వు ఇది కరెక్ట్గా చేయట్లేదు, నువ్వు దీంట్లో రాంగ్ ఉన్నావు. నువ్వేం చెప్పింది నాకు అంటమ్మా, దట్ ఈస్ రాంగ్. అది వినయం కాదు. ఎవరైనా వచ్చి నీకు పద్ధతిగా చెప్పారనుకో, ఇది నీ బలహీనత అమ్మా, మార్చుకోని. అప్పుడు మనం ఏం చేయాలి?
వినయంతో అక్సెప్ట్ చేసుకోవాలి. దాన్నే వినయం అంటాం. వినయం అంటే ఏంటి? యాక్సెప్టెన్స్. వేరే వాళ్ళు ఏదైనా మన గురించి చెడుగా చేసినప్పుడు మనకు చెప్పినప్పుడు దాన్ని ఒప్పుకోవటమే, నా బలహీనత నేను తెలుసుకోవటమే వినయం. వినయం అంటే గుడ్ మార్నింగ్ సార్ వరా అని వెనక తిట్టుకునేది కాదు. వినయం అంటే ఎవరైనా వచ్చి నువ్వు దీన్ని చేస్తుంది తప్పు, ఇది నీ బలహీనత అని చెప్పినప్పుడు ఒప్పుకోవటమే వినయం అన్నమాట. అర్థమైందా? ఫస్ట్ మంత్రం ఏంటి మనం చేయాల్సింది? ఐ నో మై వీక్నెస్ అండ్ ఐ కంప్లీట్లీ యాక్సెప్ట్ ఇట్, బికాస్ యాక్సెప్టెన్స్ ఈస్ హ్యూమిలిటీ. దెన్ ఐ హ్యావ్ ఎ హ్యాపీ మైండ్. అంటే ఏంటి? నా మైండ్ ఫుల్ హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉందా సాడ్గా ఉందా? అబ్బోచా, ఒక్కొక్కసారి హ్యాపీగా ఉంటుంది, ఒక్కొక్క సాడ్గా ఉంటుంది. అవునా కదా? మనకు నచ్చినట్టు మన చుట్టూ ఏమైనా ప్రాబ్లం వస్తే ఏమవుతుంది? సాడ్నెస్ వస్తుంది. ఇప్పుడు మనం పెద్దవాళ్ళు చూస్తున్నారు, మీరు ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు. పిల్లలు మనలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు అప్పుడప్పుడు అప్సెట్ అవుతుంటాం. ఎందుకు చెప్పు? మన జీవితంలో చాలా తప్పు చేశాం కాబట్టి, ఎక్కడెక్కడో ఇరుక్కున్నాం కాబట్టి, దాని నుంచి బయటకు పడలేక పోరాడుతూ మన సంతోషాన్ని దొబ్బిపోయిద్ది అనమాట. సో మీరేం చేయాలి? అలా ఎక్కడ పడితే అక్కడ ఇరుక్కోకుండా, మీకేం ఇంటిది అద్దె కట్టక్కర్లేదు, వెళ్ళి బియ్యం కొనుక్కొని రాక్కర్లేదు, వండి పెట్టింది తినొచ్చు, పద్ధతిగా చదువుకోవచ్చు, స్కూల్కి వెళ్ళొచ్చు, టీచర్ చెప్పింది, పేరెంట్స్ చెప్పింది చేసుకుంటే సరిపోయింది. అవునా కదా? అది కూడా చేయలేక మీరు దుఃఖపడుతుంటే తప్పు నాదా మీదా? మాలా ఉండొద్దు, పెద్దోళ్ళ ఉండొద్దు, మనం కరెక్ట్ కాదు. మీరు దేవుడికి దగ్గరగా ఉంటారు, అలాగే ఉండడానికి ట్రై చేయండి. అర్థమైందిరా చెప్పింది? చిన్నపిల్లలంటే 14 ఏళ్ళు 12 ఏళ్ళు 14 ఏళ్ళు లోపల ఉన్న వాళ్ళందరూ 18 ఏళ్ళు లోపల ఉన్న వాళ్ళందరూ చిన్న పిల్లలే అంటాం. అవునా? చిల్డ్రన్ అంటామా? మీరు ఎలా ఉండాలి? దేనికి పట్టించుకోకుండా, దేని టెన్షన్ తీసుకోకుండా మీ బాధ్యతలు మీరు చేయాలి. అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారన్నమాట. మనలా కొట్టుకోమాకండి. మనకు ఈగోలు ఉంటాయి, డబ్బులు అవసరం ఉంటాయి, అబద్ధాలు ఆడతాము, కొట్టుకుంటాము, అరుస్తున్నాము, ఏమో చేసుకుంటాం. మనలా ఉండకూడదు. చేయాల్సింది ఏంటి? ఐ హ్యావ్ ఏ హ్యాపీ మైండ్. నాకు సంతోషకరమైన మైండ్ ఉంది, మనసు. నా మనసు సంతోషంగా ఉందని ఫీల్ అవ్వాలి. ఎప్పుడు ఉంటుంది? నువ్వు ఫీల్ అయినప్పుడే ఉంటుంది. ఒరే నాకు బాధగా ఉండంటే బాధ వస్తుంది, సంతోషంగా ఉండంటే సంతోషం వస్తుంది. I know how to control and use my emotions irrespective of circumstances. చాలా ఇంపార్టెంట్ మనకి. I know how to control and use my emotions irrespective of circumstances. మనకి ఎమోషన్స్ అంటే భావనలు ఏమేమి ఉంటాయి? మనకి ఎమోషన్స్ ఏడుపు, కోపం, జలసి, తొక్క, తోలు, అన్వాంటెడ్ థింగ్స్ సో మెనీ ఉంటాయి. దాంట్లో హ్యాపీ ఎమోషన్స్ ఏంటి? నవ్వుతూ ఉండటం, అందరిని బాగా చూసుకోవటం, అదే కదా మన హ్యాపీ ఎమోషన్స్. ఏది పెట్టుకోవాలి, ఏది ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలనేది కంట్రోల్కి ఈ వయసు నుంచినే తీసుకోవాలి. లేకపోతే మనలాగా అయిపోతారు. మనలాగా అవ్వాలని అనుకుంటున్నారా? ఎవరిలా అవ్వాలి? పెద్ద పెద్ద సైంటిస్టులు, పెద్ద పెద్ద డాక్టర్లు అలా అవ్వాలి. దానికి ఏం చేయాలి? మీ కోపాలు, మీ ఆవేశాలు, మీ అబద్ధాలు, మీ చెడుల్ని కంట్రోల్ చేసుకొని మంచిదే బయట పెట్టుకొని సంతోషంగా ఉండాలి. దానికి ఏం చేయాలి? ముందు నాకు నేను చెప్పుకోవాలి. వేరే వాళ్ళు నాకు మంచి మాట చెప్తే ఏంటది? పాఠాలు. నేను నాకు మంచి మాట అని చెప్తే ఏంటది? మంత్రాలు. తంత్రాలు కాదు, మంత్రాలు. ఓకే, నౌ ఐ లవ్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, because this job is assigned to me by my parents, teachers who are actually my masters and I am their slave. చాలా పెద్ద సెంటెన్స్ చెప్పేసానా? నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఐ లవ్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ అంటే ఏంటి? నేను ఏం చేస్తున్నానో, ఫర్ ఎగ్జాంపుల్ హోంవర్క్ రాస్తున్నావు, ఆడుకుంటున్నావు, చదువుకుంటున్నావు, నీళ్లు తాగుతుంటున్నావు, అన్నం తింటున్నావు, క్లాస్ వింటున్నావు, నన్ను చూసి క్లాస్ వింటున్నావు. అప్పుడు ఏం చేయాలి? నేనేం చేస్తున్నానో దాన్ని నేను ప్రేమిస్తున్నాను. ఎవరిని ప్రేమిస్తున్నాను? నేను చేసే పనిని నేను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ వాట్ ఐఎమ్ డూయింగ్. హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేసుకుంటారా? నవ్వుతూ మంచి స్మైల్తో హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. మనకు బాధ ఎప్పుడు వస్తుంది? ఈడెవడో చెప్పిన పని నేను ఎందుకు చేయాలి? ఈ మాస్టర్ చెప్పినట్టు నేను ఎందుకు వినాలి? వినొద్దు. మాలాగా అవుతావు. మాలాగా అవ్వాలా? పెద్దోళ్ళు అవ్వాలా? మాలాగా అవ్వాలా? ఓరేమా నాయన,
వద్దురో. అర్థమైందో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఎందుకు నేను సంతోషంగా చేస్తున్నాను? ఈ పని ఇచ్చింది ఎవరు? సి ఐఎమ్ డూయింగ్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఐ లవ్ బికాస్ దిస్ జాబ్. ఇప్పుడు నేను చేస్తున్న పని రాస్తుంది కానీ, క్లాస్ తీసుకుంటుంది కానీ, క్లాస్ వింటుంది కానీ నాకు ఇచ్చింది ఎవరు? ఒకటి మా తల్లిదండ్రులు, లేకపోతే మా టీచర్లు. అవునా? వాళ్ళిద్దరే నాకు గురువులు. వాళ్ళిద్దరూ నాకు ఎలాగా బాహుబలి సినిమాలో ఒక విలన్ ఉంటాడే, ఏంటి ఆయన పేరు? బల్లాదేవలాగా. నేనేంటి? కట్టప్పలాగా. ఒక స్టూడెంట్ టీచర్కి ఎలా ఉండాలి? కట్టప్పలా ఉండాలి. అర్థమైందా అర్థం కావట్లేదా? టీచర్ ఎలా ఉండాలి? వాళ్ళు ఎలా ఉంటే మనకేంటి? మనం వాళ్ళు చెప్పింది పద్ధతిగా నేర్చుకోవాలి, చదువుకోవాలి. అవునా కాదా? మన పేరెంట్స్ మాస్టర్స్, మనం బానిసలు. వాళ్ళు చెప్పింది చేసేది నా ధర్మం అని నాకు అనుకుంటే కానీ నేను సంతోషంగా పనిచేయలేను. మీరు చూసారా బాహుబలి సినిమాలో కట్టప్ప వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాడు. ఇలా ఓకే సార్. ఎందుకు? సంతోషంగా ఉంటాడు లేదా? ఎందుకంటే ఆయన జీవితంలో డిసైడ్ అయిపోయాడు, నేను ఈ రాజులకి బానిసగా ఉంటానని. అలా మీరు మీ టీచర్స్కి కానీ మీ పేరెంట్స్కి కానీ బానిసగా అనుకుంటే మీరు అనుకోవాలి, మీరు అనుకోకూడదు. మీరు అనుకుంటే మేము ఏమైనా చెప్పిస్తాం మీ చేత. మేము అనుకుంటే అది తప్పు, మీరు అనుకోవాలి. ఇప్పుడు నన్ను ఎవరైనా పిలిచి నువ్వు నా బానిస అంటే నేను ఒప్పుకోను. అదే నేను నా గురువుని, నేను ఆయన బానిస నేను అనుకుంటే నేను హ్యాపీగా చేస్తా పని. అర్థం కావట్లేదా? అలా అనుకోవాలి. ఏం చేయాలి? నేను బానిసని, మా టీచరు నాకు రాజు, మా తల్లిదండ్రులు నాకు రాజు, వాళ్ళు ఇచ్చిన పని నాకు దైవ పని అని చెప్పుకుని హ్యాపీగా చేస్తే మెమొరీಲಿ ఉండిపోతుంది. అప్పుడు నీ పని చేసే సామర్థ్యం కానీ చక్కతన కానీ బయటకు వస్తుంది. ఆవిడేమంటారు? ఓరే నాయనో ఏంట్రా గురువర్ధన్, ఇంత సమయంలో ఇంత పని ఇంత చక్కగా ఎలా చేసావు అంటారు. లేకపోతే ఒరే నీకు ఎంత చెప్పినా వేస్ట్ రా శివగాడని నన్ను తిడతారన్నమాట. ఇప్పుడు నేను స్టూడెంట్ అనుకుందాం, ఎలా ఉండాలి? తక్కువ సమయంలో ఎక్కువ పని చక్కగా చేయాలి. దాన్నే ఎఫిషియన్సీ అంటాం. ఏం చదివినా ఏం రాసినా ఇక్కడ ఎప్పుడు గుర్తుండిపోవాలి. దానికి ఏం చేయాలి? ఫస్ట్ నా బలహీనతని అక్సెప్ట్ చేసుకోవాలి. రెండోది మా పేరెంట్స్, తల్లిదండ్రులు, టీచర్లు ఇచ్చిన పనిని నేను బానిసగా అనుకొని చేయాలి అని నేను నాకు మంత్రాలు చెప్పాలి. వేరే వాళ్ళు చెప్తే పాఠాలు, నేను చెప్పుకుంటే మంత్రాలు. పాఠాలు పనికి వస్తాయి, మంత్రాలు పనికి వస్తాయి ఎక్కువ, మంత్రాలే పనికి వస్తాయి ఎక్కువ. అర్థం కావట్లేదా? అవునా కదా? ఓకే, నెక్స్ట్ నౌ ఐ ఆల్సో నో దట్. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఏదో చూస్తున్నారు. ఏ హీరోయిన్ ఎవరైనా వచ్చారా ఇక్కడ? మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు అక్కడ. ఓకే, అదే చెప్పింది. ఇవన్నీ ఎందుకు చేయాలి? నేను బానిసాన్ని ఎందుకు అనుకోవాలి? ఒక్కసారి మీ టీచర్ కానీ మీ పేరెంట్ కానీ ఏదైనా పని మీకు ఇచ్చారనుకో, దాని అర్థం ఏంటి? దానివల్ల మీకు బెనిఫిటా వాళ్ళకి బెనిఫిటా? మీకే బెనిఫిట్ తెలుసుగా. ఆయన వాళ్ళు చెప్పినప్పుడు ఎందుకు అలుగుతారు? ఎందుకు చేయట్లేదు చక్కగా? అది ప్రాబ్లం. ఎందుకంటే బయట వాళ్ళు చెప్తే పాఠాలు, మనకు మేము చెప్పుకుంటే మంత్రాలు. సో ఇంకా మీద నేను ఏం చెప్పుకోవాలి? ఈ పని ఎవరైతే ఇచ్చారో, మా గురువు గారు కానీ మా టీచర్ కానీ మా పేరెంట్స్ కానీ ఇచ్చారో అది నా మంచిదికే ఇచ్చారు, నా లాభం కోసం ఇచ్చారు అని నాకు నేను చెప్పుకోవాలి. నేనెవరు? స్టూడెంట్. నా పని ఏంటి? మెమొరీ పెంచుకోవటము, తక్కువ సమయంలో ఎక్కువ పని చక్కగా చేయటం. చెప్పిందే చెప్తున్నాడని చెప్పొద్దే. చెప్తుంటేనే మీకు గుర్తుంటుంది. ఒక మనిషికి ఏదైనా బాగా బలంగా గుర్తుండిపోవాలంటే 14 సార్లు 14 రకాలుగా 48 రోజులు చెప్తే కానీ వాళ్ళు జీవితంలో మారరంట. నువ్వు లైఫ్లో ఏదైనా నీ బలహీనత మార్చుకోవాలి అంటే ఒకే విషయాన్ని 14 సార్లు 14 రకాలుగా 48 రోజులు నువ్వు నీకు చెప్పుకుంటే నువ్వు మారిపోతావు. లేకపోతే శంభో శంకర భౌతి భిక్షాంది. సార్ ఎలాగైనా కొంచెం మార్క్స్ వేయండి సార్, సార్ కొంచెం అటెండెన్స్ చేయండి సార్, కొంచెం ఒక జాబ్ ఇవ్వండి సార్, సార్ ఒక 10,000 ఇవ్వండి సార్. మనం అందరూ చూసేలా ఇలా అడుకుంటామని. అలాంటి పరిస్థితికి రాకూడదంటే మీరు ఇలా అవ్వాలి. అర్థమైందా? అర్థం కావట్లేదా? దెన్ కమ్స్ వాట్?
ఐ ట్రస్ట్ దెమ్ అన్కండిషనలీ. నేను నా పేరెంట్స్ని, టీచర్స్ని ఎటువంటి పరిస్థితుల్లో నమ్ముతాను, ఎటువంటి కండిషన్ లేకుండా నేను వాళ్ళు చెప్పింది నమ్ముతాను. నమ్మకమే దేవుడు. వాళ్ళు చేస్తుంది రైటా రాంగా నీకు తెలీదు, వాళ్ళు చెప్తుంది నువ్వు ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, స్టూడెంట్ దేవోభవ అని ఎక్కడైనా ఉందా? సరే, కొత్తగా నేను రాసేసుకుంటాను రా, ఇంకా మీద స్టూడెంట్ దేవోభవ. మిమ్మల్ని దేవుడు అనుకుంటాను. పద్ధతిగా చదువుకోండి, ఫాస్ట్గా చదువుకోండి, లేకపోతే ఆ స్టూడెంట్ దేవోభవ అనేది తీసేస్తా. కావాలా వద్దా? కొత్తగా రాసేద్దాం, స్టూడెంట్ విద్యార్థి దేవోభవ అని కొత్తగా రాసేద్దాం. అలా మీరు ఉండాలి దేవుడిలాగా. అర్థం లేదా? దయ్యంలా ఉండి దేవుడు అంటే ఎవరైనా అంటారా? లేదుగా. సో అలా. ఓకే, నౌ వాట్ ఐ సే, I am doing this work to achieve my dreams of future and I will manage my work properly. అంటే ఏంటి? ఇవన్నీ పని నేను ఎందుకు చేస్తున్నాను? చక్కగా ఎందుకు చేయాలి? మెమొరీ ఎందుకు పెట్టుకోవాలి? బికాస్ ఐ ఆమ్ డూయింగ్ దిస్ వర్క్ టు అచీవ్ మై డ్రీమ్స్ ఆఫ్ ఫ్యూచర్. నా భవిష్యత్తులో నా కలల కోసం ఈ పని నేను చేస్తున్నాను. నేను ఒక మంచి జాబ్ రావాలంటే ఈరోజు నేను ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, హిందీ కానీ, హ్యాండ్ రైటింగ్ కానీ, రాయటం కానీ, చదవటం కానీ నేర్చుకుంటున్నాను అని నాకు నేను చెప్పుకోవాలి. అదే మంత్రాలు. వేరే వాళ్ళు చెప్తే అది పాఠాలు. పాఠాల వల్ల మనకు ఏ ఉపయోగం లేదు. నాకు నేను చెప్పుకుంటేనే అది పనికొస్తుంది. ప్రతిరోజు మీ టీచర్స్ కానీ, మీ పేరెంట్స్ కానీ వచ్చి చెప్పేలా పెట్టుకోవద్దు. మీ ఫ్యూచర్ బాగుపడుతుందిరా, చదువుకోండిరా, మీ ఫ్యూచర్ బాగుపడుతుందా. ఒరే, మీ ఫ్యూచర్ గురించి మీరు ఆలోచించాలా, వాళ్ళు ఆలోచించాలా? మరి మీరు ఆలోచించకుండా వాళ్ళ చేతి కొట్టలేసారేంట్రా? అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించాలంటే దాని గురించి వరి అవ్వకూడదు. ఫ్యూచర్లో పెద్దగా అవ్వాలంటే ఏంటి? చక్కగా రాయాలి. సో నాలా రాస్తే హ్యాండ్ రైటింగ్ బాగాలేదు, మీరు ఇంకా బాగా రాయాలి. ఇప్పుడు నా తెలుగు అంతా బాగలేదు, ఏదేదో లోకల్ లాంగ్వేజ్ అని మిక్స్ చేస్తాను అనమాట. నేను ఇంగ్లీష్ బాగుందనమాట. కానీ మీ ఇంగ్లీషు నేను చెప్పేది మీకు అర్థం కాదు, మీ చెప్పేది నాకు అర్థం కాదు. అలా కాకుండా మంచిగా లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే రాయటం, చదవటం, చెప్పటం చాలా ఇంపార్టెంట్. ఎందుకు? నా ఫ్యూచర్ డ్రీమ్స్ కోసం. అలాగే ఐ విల్ మేనేజ్ మై వర్క్ ప్రాపర్లీ. వర్క్ చేయటమే కాదు, నా పనిని మేనేజ్ చేయటం. డైలీ ఒక భాష నేర్చుకోవాలి, ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే దాంట్లో రైటింగు, రీడింగు, స్పీకింగు 3 ఉంటాయి. అవునా? ఏం చేయాలి? అరగంట తీసుకుంటే 10 నిమిషాలు చదవటము, 10 నిమిషాలు రాయటము, 10 నిమిషాలు చెప్పటము జరగాలి. లేకపోతే భవతి భిక్షాం దేహి. అరే సార్ కొంచెం ఇంగ్లీష్ నేర్పించండి సార్, ఎలాగోలా ఫారిన్కి వెళ్ళిపోతుంది సార్ అనే పరిస్థితికి వస్తారు. అలా కావాలా? అర్థమైందా? అర్థం కావట్లేదా? ఓకే, నెక్స్ట్ కమ్స్ ఐ విల్ నాట్ టేక్ రెస్ట్ అంటిల్ ఐ కంప్లీట్ దిస్ జాబ్ అసైన్ టు బీ బై మై మాస్టర్ ఆఫ్ లైఫ్. నేను చూస్తున్నాను రా, 2 పేజ్ రాయంట. కొంతమంది ఉంటారు 100 పేజ్ రాయమని టక 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 రాసుంటారు, ఎందుకంటే వాళ్ళకి రాసేది చాలా నచ్చుతుంది. కొంతమంది ఉంటారు 2 పేజ్ రాయండి అంటే అబ్బా అయ్యో ఏదో ఆ కొడ్డాని తీసుకొని 100 చెట్టును నరికి టకా టకా అన్నట్టు నొప్పి చూపిస్తారా. రాయటంలో పెయిన్ ఏంట్రా? పెండింగ్ పెట్టుకుంటే అన్నీ ఒకేసారి రాస్తే అలా ఉంటుంది అన్నమాట. డైలీ చక్కగా ఎంత రాయాలో అంత రాస్తే కరెక్ట్ టైంకి కరెక్ట్ అయినా పని అయిపోతుంది అన్నమాట. గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్? సో ఏం చేయాలి? గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ 4 సెంటెన్స్ మళ్ళీ రిపీట్ చేస్తా. ఒరే గురువర్ధన్ ప్లీజ్ చూడు. ఎక్కువ చెప్పేసానా ఏంటి? ఎక్కువ చెప్పేసానా? 4 లెసనే చెప్పిందిరా, 12 చెప్తే మీ పరిస్థితి ఏంటి? అర్థమైందా? ఓకే, నౌ ఐ నో మై వీక్నెస్ అండ్ ఐ కంప్లీట్లీ యాక్సెప్ట్ ఇట్. గట్టిగా స్ట్రైట్లో కూర్చోవాలి, నీకు నువ్వు చెప్పుకోవాలి. ఏంటని? ఐ నో మై వీక్నెస్ అండ్ ఐ కంప్లీట్లీ యాక్సెప్ట్ ఇట్ బికాస్ యాక్సెప్టెన్స్ ఈజ్ హ్యూమిలిటీ. ఓకేనా? తెలుగులో మళ్ళీ ట్రాన్స్లేట్ చేపిస్తారు ఎవరైనా అన్నయ్యలు. దాన్ని తెలుగులో రాసుకొని, హిందీలో రాసుకొని, మరాఠీలో రాసుకొని, ఏ భాష కావాలో అన్ని భాషలు రాసుకొని మీకు మీరు చెప్పుకొని మెమొరీని పెంచుకొని తక్కువ టైంలో ఎక్కువ పని చక్కగా చేసుకొని తక్కువ సమయంలో ఎక్కువ ఎదిగి చక్కగా బ్రతికి భూమి మీద ఉండి
తర్వాత మంచి పేరుతో బయటికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? పైకి. ఎక్కడ? అల్లా దగ్గరికి. అర్థం కావట్లేదు. వెళ్ళాలో వద్దా? ఎప్పుడో ఒక రోజు వెళ్ళాలి కదా. ఓకే, నౌ ఐ హ్యావ్ ఎ హ్యాపీ మైండ్. ఐ నో హౌ టు కంట్రోల్ అండ్ యూజ్ మై ఎమోషన్స్ irrespective of circumstances. I love whatever I am doing because this job is assigned to me by my parents, teachers who are actually my masters. ఓకే, ఇక్కడ ఒక ఫుల్ స్టాప్ పెట్టండి, అండ్ అవసరం లేదు. I am their slave and also I know that this work is for my benefit and not their benefit. I trust them unconditionally. ఓకేనా? I am doing this work to achieve my dreams of future and I will manage my work properly. I will not take rest until I complete this job assigned to me by my master of life. ఎవరమ్మా మీ మాస్టర్ ఆఫ్ లైఫ్? అమ్మా, నాన్న, గురు. నువ్వే నీ మాస్టర్, నేను కాదు. అర్థమైందా? బయట వాళ్ళు మంచి మాటలు మనకు చెప్తే ఏంటది? పాఠాలు. మనం మనకు చెప్పుకుంటే ఏంటది? మంత్రాలు. మంత్రాలు పని చేస్తాయి, తంత్రాలు పని చేయవు. తంత్రం ఎదుకొద్దు. తంత్రం అంటే ప్లాన్ వేసుకుంటారు కదా, ఎలా రా తప్పించుకునేది. ఎక్కడైనా తప్పించుకోవచ్చు, కానీ జీవితాన్ని నుంచి మనం తప్పించుకోలేమని చెప్తూ ఈ రోజుకి ఈ పాఠాన్ని ఇక్కడ ఆపుతున్నాను. ఇట్లు మీ శివ. జై హింద్, జై ఆంధ్ర. అర్థమైందా?